బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు భాగ్యనగర్లో ఉత్సాహంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ హెచ్ఐసిసిలో జరుగుతున్న ఈ సమావేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా బీజేపీ అగ్రనాయకులందరూ హాజరయ్యారు. బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు సమావేశాల్లో పాల్గొన్నారు. మొత్తం 348 మంది ప్రతినిధులు హాజరయ్యారు. దాదాపు 18 ఏళ్ల తర్వాత హైదరాబాద్లో జరుగుతున్న ఈ సమావేశాలు శని, ఆదివారాల్లో జరుగుతాయి. తెలంగాణలో పాగా వేయాలన్న లక్ష్యంతో బీజేపీ అడుగులేస్తుంది. ఉత్తరాది పార్టీగా ముద్ర వేసుకున్న బీజేపీని అన్ని ప్రాంతాల పార్టీగా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ఈ సమావేశాల్లో చర్చ సాగుతోంది. దేశంలో నెలకొన్న తాజా రాజకీయ, సామాజిక పరిస్థితులపై చర్చించనున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రారంభించారు. మోదీ, జేపీ నడ్డా, పీయూష్ గోయల్ మాత్రమే వేదికను అలంకరించారు. మోదీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వాగతం పలికి సాలువాతో సత్కరించారు. అలాగే నడ్డాను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, పీయూష్ గోయల్ను ఈటెల రాజేందర్ సత్కరించారు. వందే మాతరం గీతంతో సమావేశాలు ప్రారంభమయ్యాయి. వేదికపై ఏర్పాటు చేసిన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, భారతమాత, దీన్ దయాళ్ ఉపాధ్యాయుల ఫోటోలకు ప్రధాని మోదీ, జేపీ నడ్డాలు పూజలు చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఆడి పాడి సందడి చేస్తున్నారు. ప్రముఖ నటి, బీజేపీ నాయకురాలు ఖుష్బూ ఉత్సవాల్లో పాల్గొని కోలాటం ఆడి కార్యకర్తలను ప్రోత్సహించారు. मैं कहना चाहूंगी, चाहे वो धारा 370 हो, चाहे वो जनधन योजना की प्रस्तुति हो भारत के राजनीतिक पटल पर, चाहे वो वैक्सीनेशन का ही क्यों ना कार्यक्रम हो, जिसके अंतर्गत सरकार की मंशा की महामारी के इस आलम में हमारे नागरिकों का स्वास्थ्य की दृष्टि से संरक्षण हो, उस पर भी संदेह उत्पन्न करके बार बार विपक्षी पार्टियों ने गतिरोध प्रस्तुत किया। यह हिंदुस्तान का बच्चा बच्चा जानता है। नरेंद्र मोदी के तो विरोध में विपक्षी पार्टियां थी ही, लेकिन राष्ट्रीय अध्यक्ष जी ने आज अपने भाषण में इस बात का उल्लेख किया कि मोदी जी का विरोध करते करते विपक्षी दल देश का विरोध करने लगे। ये भी उनके लिए उचित नहीं है। राष्ट्र की कुछ ऐसी दरकार है जिन पर विपक्षी पार्टियों को राष्ट्रहित में सोचने की ज़रूरत है, लेकिन ये दुर्भाग्य है कि विपक्षी पार्टियां अपने राष्ट्रीय दायित्व से अपरिचित हैं। బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్లో జరుగుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రస్థాయిలో అక్కసు వెళ్లగక్కారు. ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు విమానాశ్రయంలో స్వాగతం పలికిన కేసీఆర్, టీఆర్ఎస్ మంత్రులు, కార్యకర్తలు జలవిహార్ వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతూ బీజేపీ పాలనలో రైతులు, సైనికులు, ఉద్యోగులు, నిరుద్యోగులు అందరూ బాధపడుతున్నారని విమర్శించారు. శాశ్వతంగా ప్రధాని పదవిలో ఉంటానని మోదీ అనుకుంటున్నారని, పదవులు ఎవరికి శాశ్వతం కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. దేశ రాజకీయాల్లో మార్పు ఖచ్చితంగా వచ్చి తీరుతుందని చెప్పారు. దేశంలో 9 రాష్ట్ర ప్రభుత్వాలను కూలగొట్టారని, మోదీ కారణంగా శ్రీలంక ప్రజలు రోడ్డుకెక్కారని కేసీఆర్ అన్నారు. हृदय से तेलंगाना जनता के ओर से, तेलंगाना सरकार के ओर से, हम तमाम के ओर से स्वागत करते हैं इस ऐतिहासिक हैदराबाद शहर में। यशवंत सिन्हा जी एक अच्छे, सच्चे, टॉल पर्सनालिटी है। उन्होंने अपने करियर एडवोकेट के रूप में स्टार्ट की है। बाद में वो IAS अधिकारी भी बने। अधिकारी के रूप में भी कई सेवाएं देश को उपलब्ध कराए। उसके बाद राजनीति में आए और सम्मानित रूप से एक बार वो वित्त मंत्री थे देश के, और एक्सटर्नल अफेयर्स मिनिस्टर भी रह चुके हैं। उसके बाद
उनके जो इनसाइट्स थे, जो मंत्रालय वो संभाल रहे थे, अंतर्राष्ट्रीय स्तर पर भी पेरिस में उनको पुरस्कार दिया गया, उनको सम्मानित भी किया गया। అనంతరం ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా మాట్లాడుతూ ఒక వ్యక్తి చెప్పే మాటలు 135 కోట్ల మంది ప్రజలు వినాలా అని ప్రశ్నించారు. దేశంలో పరిస్థితులు నానాటికి దిగజారుతున్నాయని, చాలా రోజులుగా కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామని చెప్పారు. దేశంలో పరిస్థితులు దిగజారుతుంటే చూస్తూ ఉండలేమన్నారు. రాష్ట్రపతి ఎన్నికలు ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే పోరాటం మాత్రమే కాదని, విశాల భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం జరిగే పోరాటమని सिन्हा చెప్పారు. राष्ट्रपति का ये चुनाव बहुत असाधारण परिस्थिति में हो रहा है और इसीलिए शायद इस बार का चुनाव कुछ विशेष है। अभी आदरणीय मुख्यमंत्री जी ने बताया कि यह देश किस हालत से गुजर रहा है। आज मैं जब यहां आ रहा था तो आज के अखबार में एक बहुत ही विशिष्ट हमारे देश के विद्वान हैं, नोबेल प्राइज विनर हैं अमर्त्य सेन जी, उनका एक वक्तव्य छपा है जिसमें उन्होंने कहा है कि द नेशन इज कोलैप्सिंग, ये मुल्क जो है वो बर्बाद हो रहा है, कोलैप्स कर रहा है। ఏపీలో పెంచిన బస్ ఛార్జీలు తక్షణమే రద్దు చేయాలని వామపక్షాలు డిమాండ్ చేశాయి. శనివారం విశాఖపట్నం ద్వారకా బస్ స్టాండ్ వద్ద సిపిఐ సిపిఎం నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. బస్ ఛార్జీలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా, రాస్తారోకో చేపట్టారు. పెరిగే ధరలకు హద్దే లేదా, ఏళ్లే వాడికి బుద్ధే లేదా అంటూ నినాదించారు. ధరలు పెంచి ప్రజలపై భారాలు వేయడం సిగ్గు అని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం పైడిరాజు, సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు మాట్లాడుతూ ఇప్పటికే నిత్యావసర వస్తువులు విపరీతంగా పెరిగి సామాన్య మధ్యతరగతి ప్రజల జీవితాలు అతలాకుతలమవుతున్న సమయంలో ప్రజలకు ఉపశమనం కలిగించాల్సింది పోయి బస్ ఛార్జీలు పెంచడం గోరు చుట్టుపై రోకటిపోటు అవుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం డీజిల్, పెట్రోల్ వంటి ధరలు పెంచుతుంటే దాన్ని వ్యతిరేకించకపోవడం సరైంది కాదన్నారు. కేరళ రాష్ట్ర ప్రభుత్వం డీజిల్ సెస్పై పన్ను తగ్గించి ఆర్టీసీ ఛార్జీలు పెరగకుండా చర్యలు తీసుకుందన్నారు. ప్రజల్ని బతకనివ్వడానికి 2 నెలల క్రితం ఆర్టీసీ ఛార్జీలు పెంచారు, మళ్ళీ ఇప్పుడు ఆర్టీసీ ఛార్జీలు పెంచారు. ప్రజలు కోలుకోలేని విధంగా విద్యుత్ ఛార్జీలు పెంచారు. ఒకవైపు వచ్చి మున్సిపల్ పనులు, చెత్త పనులు, ఆస్తి పనులు పెంచే కార్యక్రమం చేశారు. నిత్యావసర ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. ఒకవైపు నీ మిత్రుడు మోడీ గవర్నమెంట్ ఏమో కేంద్రంలో వంట గ్యాస్ ధర, పెట్రోల్ ధర, డీజిల్ ధరలు భారీగా పెంచి ప్రజల మీద దాడి చేస్తుంటే నువ్వు మోడీ ప్రభుత్వం పోట్లాడుతూ పోయి నువ్వు చెప్పగలుగుతున్నావు. కేరళలో సిపిఎం పార్టీ నాయకత్వం వామపక్ష ప్రభుత్వం కేంద్రంలో ధరలు పెడితే అక్కడ రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ మీద 2 రూపాయల ధర పన్నులు తగ్గించుకొని ప్రజలకు ఆదర్శంగా ఉంది. నువ్వు సామాన్య ప్రజలకి, మధ్యతరగతి ప్రజలకి నువ్వు మేలు చేయాలనుకుంటే ఆర్టీసీ ఛార్జీలు రద్దు చేయాలి, పెంచిన ధరలు రద్దు చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నావు. విశాఖ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పాత గాజువాకలో గల బజాజ్ షోరూం మేడపై 20 ఏళ్ల యువతపై 3 వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. మానసిక రోగి అయిన ఆ యువతిని మేడపైకి తీసుకువెళ్లి అత్యాచారానికి ఒడిగట్టారని సిఐ మల్లేశ్వరరావు తెలిపారు. బాధితురాలి తల్లి పోల రమణమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు జరుపుతున్నట్లు సిఐ తెలియజేశారు. బాధితురాలిని కేజీహెచ్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. పరిధికి సంబంధించి రాత్రి పోల రమణమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాధితురాలికి అన్యాయం జరిగినట్లు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్టుపై కేసు నమోదు చేయడం జరిగింది. నమోదు చేసిన తర్వాత బాధితురాలిని కేజీహెచ్కు తరలించడం జరిగింది. అవన్నీ ఇన్వెస్టిగేషన్లో వస్తాయి. ఇంకా ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెస్లో ఉంది.
కంప్లైంట్లో తనకి అత్యాచారం జరిగినట్లు ఇచ్చారు. సార్ బదులు ఎక్కడ సార్ ఇది? ఓల్డ్ గాజువాక జంక్షన్ దగ్గరలో బజాజ్ షోరూమ్ ఉంది, ఆ మేడ మీద. అందరూ పనిచేస్తుంటారు. వాళ్ళ నాన్నగారు కూడా పనిచేస్తారు. అమ్మాయి వయసు 20 years.